ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది. సో అంటే షర్ట్‌కి సంబంధించిన పార్ట్స్ అన్నీ మన కాలర్ గానీ, కఫ్ గానీ, పాకెట్ గానీ యూజ్ చేసే ఈ మెషినరీ అంతా కూడా టోటల్‌గా మీకు కంప్యూటరైజ్డ్ మెషినరీ అనేది ఉంటుంది. తర్వాత ఈ గార్మెంట్‌ని మళ్ళీ మనం వాషింగ్ చేస్తాము. ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్, చాలా మేజర్ ప్రాసెస్ కూడా. ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఈ కెమికల్ ప్రాసెస్ చేయడం వల్ల మనకు మేజర్‌గా యూజ్ ఏంటంటే, లేకుంటే మళ్ళీ కొన్ని వాష్‌లో గానీ షేడ్ అయిపోవడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ప్రతి పీస్ టు పీస్ మనం ఇలా చెక్ చేస్తామన్నమాట. సో పీస్ ఎలా మనకి ఇలా శాంపిల్స్ మొత్తం మన దగ్గర ఇలా శాంపిల్స్ అన్నీ మనం డిస్ప్లే పెట్టి ఉంచుతాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బీబీ మార్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తుంది అనే దాని గురించి అయితే మన సబ్స్క్రైబర్స్కి చాలా వరకు తెలుసు అన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోసే మన బీబీ మార్ట్ చేస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి ఈ రోజు స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో, గార్మెంట్స్కి సంబంధించిన బట్టల షాప్ బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇక్కడ షర్ట్ వచ్చేసి మనకు 160 రూపీస్కే ఇక్కడ షర్ట్ అనేది స్టిచ్ చేసిన షర్ట్ మీకు ఓన్లీ 160 రూపీస్కే ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇలాంటి ఆఫర్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అక్షయ గార్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది, హయత్ నగర్లో ఉందండి. కంప్లీట్ ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మీకు షర్ట్స్ అవైలబుల్గా ఉంటుంది, కాటన్ ప్యాంట్స్ అవైలబుల్గా ఉంటుంది, టీ షర్ట్స్ అవైలబుల్గా ఉంటుంది, ట్రాక్ ప్యాంట్స్ అవైలబుల్గా ఉంటుంది, జీన్స్ అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక షర్ట్ రెడీ కావడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. అండ్ మీకు మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో ఇది అక్షయ్ గార్మెంట్స్ అనేది హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. సో మేము అక్షయ్ గార్మెంట్స్ ఏం చేస్తామంటే, మేము మెన్స్ వేర్కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. సో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏంటంటే డీలర్స్కి ఇస్తాము. డీలర్స్ వాళ్ళ దగ్గర నుంచి షాప్స్కి సేల్ చేసుకుంటారు, అక్కడ నుంచి కస్టమర్. సో కొంతమంది షాప్ వెండర్స్ కానీ, కొత్త షాప్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మా దగ్గరికి వస్తే సో మేము కూడా వాళ్ళకి మా స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మా దగ్గర మెన్స్ వేర్కి సంబంధించిన టోటల్ ఐటమ్ అంతా అవైలబిలిటీ ఉంటుంది. కిడ్స్కి సంబంధించిన షర్ట్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఈ వీడియోలో ఏంటంటే మేజర్గా మా అక్షయ్ గార్మెంట్స్లో టోటల్గా అసలు మేము ప్రాసెస్ ఎలా చేస్తాము, సో మా ప్రోడక్ట్ అనేది టోటల్గా ఎలా తయారవుతుంది సో అనేది మేము ఈ వీడియోలో చూపెడతాము. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్కి సో మీకు అనేది ఒక క్లారిటీ తెలుస్తుంది, అసలు మన దగ్గర అక్షయ్ గార్మెంట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఎందుకంటే మేము క్వాలిటీ అనేది చాలా మేజర్గా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఒక బ్రాండెడ్ షర్టు బ్రాండ్ వాళ్ళు ఎంతైతే ఫోకస్ చేస్తారో టోటల్గా మేము అంత ఫోకస్ చేస్తాము. రెండోది మనం బల్క్లో తయారు చేస్తాము. ఎవ్రీడే ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు లేటెస్ట్ ఐటమ్ అనేది దొరుకుతుంది. మూడోది ఏంటంటే ఇవన్నీ అండర్ ద వన్ రూఫ్, ఒకటే దగ్గర ఒకసారి ఫ్యాబ్రిక్ అనేది మిల్ నుంచి వస్తే మిగతా ప్రాసెస్ అంతా మన దగ్గరే చేస్తాం కాబట్టి మీకు ప్రైస్ అనేది వెరీ కాంపిటేటివ్గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడి దొరకని విధంగా మన దగ్గర ప్రైస్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. సో ఈ 3 పాయింట్స్ అనేది మన దగ్గర మేజర్గా ఉంటుందండి. సో ఇప్పుడు రైట్ నో చూస్తే ఏంటంటే మేము మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. సో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫస్ట్ వచ్చేసి ఇది కటింగ్ సెక్షన్ అంటాము. ఫస్ట్ ఫ్యాబ్రిక్ రాగానే మనకి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇలా బల్క్గా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా మన దగ్గరికి. ఒక్కొక్క కలర్లో 100 మీటర్స్ అలా, ఒక్కొక్క డిజైన్లో 500 మీటర్స్, 1000 మీటర్స్ అలా వస్తుంది. సో ఇలా వచ్చిన ఫ్యాబ్రిక్ని మనం ఈ సెక్షన్లో తీసుకొచ్చేసి ఫస్ట్ ఇలా శాంప్లింగ్ అనేది చేస్తామన్నమాట. శాంప్లింగ్ కానీ డిజైనింగ్ కానీ ఇలా చేస్తాము. సో శాంప్లింగ్ చేసేసి అంటే దీనికి డిజైన్ ఏం చేయాలి, దీనికి కాలర్ ఏం చేయాలి, కఫ్ ఎలా చేయాలి, బటన్స్ ఏం కావాలి, సో దీనికి బ్యాండ్ మీద ఎలాంటి డిజైన్ చేయాలనేది కూడా టోటల్గా మేము ఇక్కడ డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేసేసి దీనికి మళ్ళీ వాషింగ్ కూడా చేస్తాము. సో వాషింగ్ చేసి ఏమవుతుందంటే దీంట్లో సింకేజ్ వెళ్తుంది. అంటే కస్టమర్ కొనుక్కున్న తర్వాత సింకేజ్ ఉంటుంది కదా, ఆ సింకేజ్ కూడా ఇక్కడే చేస్తాం మేము. సో ఆ సింకేజ్ ఎంత అవుతుంది ఇవన్నీ చూసుకొని దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా ప్రాసెస్ ఇలా మార్కింగ్ చేసుకుంటాము టోటల్గా.
సో ఈ మార్కింగ్ ఏంటంటే టోటల్ సైజెస్ అనమాట. మనం ఎమ్, ఎల్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఇలా అన్ని సైజెస్ అనేది ఒకటేసారి మార్కింగ్ చేసుకుంటాము. ఒకేసారి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒకేసారి ఒక 100 పల్లాస్ 200 పల్లాస్ వేస్తాం. అంటే ఒకేసారి మీకు 500 to 600 పీసెస్ అనేది బల్క్గా కట్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ ఉన్న మిషనరీ తోటి. సో ఇలా బల్క్గా మనం ప్రొడక్షన్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే అక్యురసీ వస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్స్, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వస్తుంది, క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం కటింగ్ అయిపోతుంది. కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కటింగ్ చేసిన కటింగ్ అంతా మా స్టిచ్చింగ్ సెక్షన్లోకి తీసుకెళ్తాము. ఆ స్టిచ్చింగ్ సెక్షన్లో కూడా మీకు చూపెడతాను మా దగ్గర ప్రాసెస్ ఎలా అవుతుంది. పైన మొత్తం మనకి కటింగ్ చూసాం కదా, నెక్స్ట్ కటింగ్ అయిన టోటల్ పీసెస్ అనేది మనకి ఈ ఫ్లోర్లో వస్తుంది. సో ఈ ఫ్లోర్లో ఏంటంటే టోటల్గా కటింగ్ అయిన టోటల్ ప్రతి షర్ట్కి సంబంధించిన డిజైన్ అంతా ఇక్కడ తీసుకొచ్చి శాంప్లింగ్ కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది. సో అంటే షర్ట్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ మన కాలర్ కానీ, కఫ్ కానీ, పాకెట్ కానీ, బాటమ్ కానీ డిఫరెంట్ ప్రాసెస్ అంతా తయారవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ ఏది తయారైనా దానికి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ మెజర్మెంట్ ప్రకారమే మనం టోటల్ డిజైన్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎందుకంటే శాంప్లింగ్ని బేస్ చేసుకొని టోటల్ డిజైన్ ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎవ్రీడే వచ్చేసి మినిమం మనకు ఒక 5 to మినిమం 5 డిజైన్స్ అనేది ప్రొడక్షన్లో ఉంటుంది. అదే కాకుండా మీకు గోడౌన్లో ఇక్కడ చూస్తే కనుక మినిమం ఒక 10 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఈ 10 to 20,000 పీసెస్ అనేది కూడా టోటల్ మనం ఏ ఐటమ్ మెయింటైన్ చేసినా కూడా ట్రెండీ ఐటమ్ అనేది ఉంటుంది, అవుట్డేటెడ్ అలా కాకుండా. చెక్స్ ప్లెయిన్ అనేది మనకి 365 రోజులు ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. అదే కాకుండా మనకి దాంతోపాటు ట్రెండింగ్గా వచ్చే ఇప్పుడు మోకిలా చెక్స్ కానీ, ప్రింటెడ్ చెక్స్ కానీ, పాప్కార్న్ కానీ, డిజిటల్ ప్రింట్స్ కానీ ఇవన్నీ టోటల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అండర్ ద వన్ రూఫ్ నడుస్తుంది. ప్రతి పీస్ కానీ ప్రతి లైన్లో కానీ ఎప్పటికప్పుడు క్యూసీ అనేది నడుస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మేము యూజ్ చేసే ఈ మెషినరీ అంతా కూడా టోటల్గా మీకు కంప్యూటరైజ్డ్ మెషినరీ అనేది ఉంటుంది. అంటే ఒక ఎక్స్పోర్ట్ బ్రాండెడ్లో ఎలాంటి మెషినరీ అయితే యూజ్ చేస్తారో టోటల్ సేమ్ మెషినరీ మేము యూజ్ చేస్తాము. సో ఈ బటన్ కానీ కాజా కానీ ఏంటంటే ఈ మిషనరీతో మనం వర్క్ చేయడం వల్ల మీకు ఈ థ్రెడ్ అనేది ఎప్పటికీ షర్ట్ చిరిగితే కానీ బటన్ పోదనమాట. నార్మల్గా మీకు రెడీమేడ్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటుందంటే బటన్లు ఊడిపోవడం కానీ, లేకుంటే స్టిచెస్ సరిగా పడకపోవడం కానీ, ఫిట్టింగ్ సరిగా లేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో కాకుంటే మన ఈ ప్రొడక్షన్లో ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనం వాడే టెక్నాలజీ కానీ మెషినరీ కానీ అప్డేటెడ్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మెషినరీ నార్మల్ కంపెనీస్లో అయితే చాలా చిన్న మెషినరీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సో దీనికి మనం థ్రెడ్ సంబంధించింది కూడా ఎలా ఎలా కావాలనేది కూడా మనం ఈ కంప్యూటర్లో ఫీడ్ చేస్తే సో అదే విధంగా డిజైన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి ఆ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎలా కావాలంటే అలా నీట్గా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీనికి చెకింగ్ అంతా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ గార్మెంట్ని మళ్ళీ మనం వాషింగ్ చేస్తాము. సో ఆ వాషింగ్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. టోటల్గా షర్ట్ అంతా కంప్లీట్ అయినాక మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ అనేది చూపెడతాను. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్, చాలా మేజర్ ప్రాసెస్ కూడా. ఎందుకంటే ఒక షర్ట్ రెడీ అయిన తర్వాత దానికి ఫినిషింగ్ అనేది మేజర్గా ఇంపార్టెంట్. ఆ ఫినిషింగ్ అనేది మేము చేసేది ఇక్కడ వాషింగ్ ప్రాసెస్ చేస్తాము. సో ఈ వాషింగ్ ప్రాసెస్ అనేది ఈ సెగ్మెంట్లో అంటే ఇప్పుడు మనం ఒక మిడ్ సెగ్మెంట్ ఫ్యాబ్రిక్లో, ఒక మిడ్ సెగ్మెంట్ షర్ట్స్లలో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఈ ప్రాసెస్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ షర్ట్ మొత్తం రెడీ అయిపోయింది, నీట్గా ఉంది. ఇప్పుడు ఈ రెడీ అయిన షర్ట్ వాళ్ళ కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి, కొనుక్కున్న తర్వాత ఏం జరుగుతుంది మేజర్గా ఒక రోజు వేసుకున్న తర్వాత వాష్ చేయగానే సో దానికి సింక్ అయిపోద్ది. సో 1 ఇంచ్ తగ్గిపోవడము, లేకుంటే కలర్ బ్లీడ్ అయిపోవడం, ఇట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో మనం ఏంటంటే అలాంటి ప్రాబ్లం రాకుండా దీనికి కెమికల్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఆ కెమికల్ ప్రాసెస్ అనేది టోటల్ ఈ మిషనరీలో చేస్తాము. సో ఈ కెమికల్ ప్రాసెస్ చేయడం వల్ల మనకు మేజర్గా యూజ్ ఏంటంటే కస్టమర్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ అదే షర్ట్ సింక్ అవ్వడం కానీ, లేకుంటే మళ్ళీ కొన్ని వాష్లో కానీ షేడ్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. దాంతోపాటు మేజర్గా ఏంటంటే ఈ షర్ట్ మీద హ్యాండ్ ఫీల్ అనేది చాలా స్మూత్ ఫీల్ వస్తుంది. మీరు ఒక 1000+ షర్ట్ కొనుక్కుంటే ఏ టైప్ ఆఫ్ ఫీల్ కానీ ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ కానీ ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ అనేది మేము హాఫ్ ఆఫ్ ద బడ్జెట్లో మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, మేము యూజ్ చేసే మెషినరీ కూడా సో మనకి ఎక్స్పోర్ట్లో ఎలాంటి మెషినరీ అయితే యూజ్ చేస్తామో సో ఇప్పుడు వాషర్ కానీ, హైడ్రో కానీ, టంబుల్ డ్రైయర్ కానీ,
టోటల్ ఈ మెషినరీ కూడా మనం ఎక్స్పోర్ట్లో యూజ్ చేసే మెషినరీ యూజ్ చేస్తాము. దీనికి యూజ్ చేసే రా మెటీరియల్స్ కూడా అదే టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ యూజ్ చేస్తాము. సో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది మేము చేయమన్నమాట. సో ఇలా మొత్తం రెడీ అయిపోయి ఇక్కడ మొత్తం డ్రై అవుతుంది. వన్స్ ఇది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన గోడౌన్ శాంప్లింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో శాంప్లింగ్ సెక్షన్లో మన టోటల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపెడతాను. టోటల్గా మనకి కింద వాష్ అయిపోయిందండి. వాష్ కంప్లీట్ అయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా సో ప్రతి పీస్ టు పీస్ మనం ఇలా చెక్ చేస్తామన్నమాట. సో పీస్ ఎలా ఉంది, దాని మీద ఏదైనా థ్రెడ్స్ ఉన్నా, ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నా, సో ఇవన్నీ ప్రతి పీస్ టు పీస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తాము. సో ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి టోటల్గా ఐరన్ అయిపోయి ఇట్లా ప్యాకింగ్ అవుతూ ఉంటుంది. సో టోటల్గా ప్యాకింగ్ అయిపోయి ఇట్లా బండలింగ్ అవుతుంది. సో బండలింగ్ అయ్యేటప్పుడే దీని మీద ఉండే ఎంఆర్పి కానీ, దీని డిజైన్ కానీ, సైజెస్ కానీ అన్నీ ఒక బంచ్ లాగా తయారు చేసేసి ఇక్కడ నుంచి మేము గోడౌన్కి అనేది షిఫ్ట్ చేస్తాము. సో గోడౌన్లో వచ్చేసి మొత్తం శాంప్లింగ్స్ ఉంటుంది. ఆ శాంప్లింగ్ నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు టోటల్ ప్రాసెస్ అంతా చూసామండి మన అక్షయ్ గార్మెంట్స్లో. ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది, డిజైన్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేస్తాము, కాజా బటన్ ఇవి అయిపోయిన తర్వాత వాషింగ్, తర్వాత ప్యాకింగ్, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇది వేర్ హౌస్లోకి వచ్చాము, శాంప్లింగ్ సెక్షన్ ఇది. సో ఇందులోకి వస్తే ఏంటంటే మనకి ఇలా శాంపిల్స్ మొత్తం మన దగ్గర ఇలా శాంపిల్స్ అన్నీ మనం డిస్ప్లే పెట్టి ఉంచుతాము. ఈ శాంప్లింగ్ అనేది ఏంటంటే ఎప్పుడు చూసినా మినిమం ఒక 300 వెరైటీస్ అనేది మన దగ్గర స్టాక్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఈ శాంప్లింగ్ అనేది సపోజ్ ఇప్పుడు ఉంది, ఈ ప్రింట్ ఉంది, ఇది సెలెక్షన్ చేసేసుకున్నారనుకోండి, దీనికి సంబంధించిన కలర్స్ ఉంటుంది. ఈ గోడౌన్లో ఇది పక్కన గోడౌన్ ఉంటుంది, ఈ పక్కన గోడౌన్ ఉంటుంది, ఆ పక్కన గోడౌన్ ఉంటుంది. సో ఆ గోడౌన్లోంచి మీకు ఈ కలర్స్ కానీ మనం సెలెక్షన్ చేసుకున్న డిజైన్స్ కానీ ఇస్తాము. సో ఇప్పుడు చూస్తే మన దగ్గర ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. సో మినిమం ఒక 300 వెరైటీస్. ఇవే కాకుండా ఎవ్రీడే కొత్త ప్రొడక్షన్ అనేది రెడీ అవుతూనే ఉంటుంది. సో మన దగ్గర ఎందుకంటే వీఆర్ నాట్ ట్రేడర్స్, మన మీద నెలకో 15 రోజులకో కొనుక్కొచ్చి మనం ఇక్కడ అమ్మేది కాదు. ఈ ప్రొడక్షన్ అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మినిమం ప్రతిరోజు ఒక 1000 షర్ట్లు అనేది మన దగ్గర తయారవుతూ ఉంటుంది. దాంతోపాటు కాటన్ ప్యాంట్లు తయారవుతాయి, దాంతోపాటు జీన్స్ తయారవుతాయి. ఈ 3 ఐటమ్స్ అనేది మన దగ్గర ఎప్పుడు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే ఇప్పుడు కస్టమర్ ఈరోజు వచ్చాడు, ఇదొక ఐటమ్ ఉంది, రేపు వచ్చాడు ఇంకో ఐటమ్ ఉంటుంది. సో ఎవ్రీడే కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. నేను శాంపిల్గా ఒక 10-20 ఐటమ్స్ మీకు తీసి చూపెడతాను, మనం ఎలాంటి డిజైన్ మెయింటైన్ చేస్తాము ఏంటి అనేది. సో ఇప్పుడు చూడండి, ఈ ఐటమ్ అంతా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో డబుల్ పాకెట్ వచ్చేసి మోకిలా చెక్స్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఇలా మనం ప్రతి ఐటమ్ ఏదైతే ట్రెండింగ్లో ఉండే ఐటమే మనం మొత్తం మార్కెట్లో కంటే ముందు మనం తీసుకొస్తాము. ఎందుకంటే మనం వచ్చేసి ట్రేడర్ కాదు, మ్యానుఫ్యాక్చరర్. బట్ట మిల్లో తయారవగానే మనం తీసుకురావడం, వెంటనే మన దగ్గర తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి దాంట్లో వచ్చేసి అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏదైనా కలర్ ఆప్షన్ కావాలంటే కూడా కలర్ ఆప్షన్ కూడా ఇస్తాము. ఇప్పుడు చూడండి, ప్రింట్స్ కూడా ఇట్లా మనకు అన్ని ఫంకీ టైప్ ఆఫ్ ప్రింట్స్ కూడా మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. స్ట్రైప్స్ చూడండి, ఈ స్ట్రైప్స్లో కూడా మంచి మంచి ఐటమ్ అనేది ఉంటుంది. సో ఇంకోటి మన కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, సో అన్ని షోబర్ లుక్ ఉంటుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్ అనేది మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే మనం ఒక 10 to 15 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. దట్టు మనం మ్యానుఫ్యాక్చర్స్. ఇవన్నీ చూడండి, ఇప్పుడు ఖాదీ లుక్లో కూడా మంచి షర్ట్స్ అని ఉంటుంది, షార్ట్ కుర్తాస్. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజెస్కి వాటికి చాలా మంచి మూమెంట్ అనేది ఉంది మన దగ్గర. సో అవే కాకుండా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చెక్స్ చూడండి, ఈ చెక్స్ ఇలాంటిది ఐటమ్ అయితే 365 డేస్ కౌంటర్లో కంపల్సరీ ఉండాల్సిన ఐటము. దాంతోపాటు మీకు మంచి మూమెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు డిజైన్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క దానికి చూడండి, ఇక్కడ పాకెట్ కూడా లైన్ మ్యాచింగ్ ఎలా ఉంది చూడండి. ఇంత చిన్న చెక్స్లో కూడా లైన్ మ్యాచింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము డీటెయిలింగ్లో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అనేది కాము. సో ప్రైస్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రైస్ ఫ్యాక్టర్ మేము తక్కువ ఇచ్చినా కూడా, అంటే రేట్లు తక్కువ ఇస్తారని చెప్పేసి ఎలా పడితే అలా క్వాలిటీ తయారు చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారా అనే దానికోసమే మేము ఇవన్నీ చెప్తున్నాం మీకు. ఇవన్నీ చూడండి, నెక్స్ట్ ఈ ప్రింట్ చెక్స్ కూడా ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అంతా ప్రింట్ చెక్స్ చూడండి, ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉందో. అంటే దీని బటన్స్ కానీ, మనం యూజ్ చేసే యాక్సరీస్ కానీ అన్నీ చాలా మంచి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూడండి, సాటిన్లో కూడా మీకు లైక్రా వస్తుంది, కాటన్ లైక్రా సాటిన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి పట్టీ లేకుండా తయారు చేసాము, కలర్ మ్యాచింగ్ బటన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా పాకెట్ మీద చూడండి చిన్న మెటల్ ఐడి అనేది వచ్చింది. సో ప్రతి ఒక్క దానికి ఒక షోబర్ లుక్ లాగా మంచి డిజైనింగ్ అనేది మనం తయారు చేస్తాం. ఇప్పుడు ఒక 1000+ షర్ట్కి మాత్రం ఇలాంటి టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ దొరుకుతుంది. సో దానికి హాఫ్ ఆఫ్ ద బడ్జెట్లో మనం ఇలాంటి స్టిచ్చింగ్ ఇస్తున్నాము, ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాము. బట్ ఓన్లీ థింగ్ ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నామంటే
మేకింగ్ అంతా మన దగ్గరే అవుతుంది. టోటల్ ప్రాసెస్ అంతా అండర్ ద వన్ రూఫ్ ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేయడానికి మాకు ఈజీ అయిపోతుంది అనమాట. శాంపిల్స్ అనేవి చాలా వెరైటీస్ ఉంటుంది. సో మనం ఇలా శాంపిల్స్ చూపించుకుంటూ వెళ్ళిపోతే ఒక వీడియో మొత్తం సరిపోదు, కాబట్టి నేను కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపెడుతున్నాను. సో ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి కాటన్ ప్యాంట్స్, జీన్స్ కూడా తయారవుతాయి. సో ఇప్పుడు ఇంకొకటి ఈ ఐటమ్స్, మనం ఇప్పుడు పెద్దవాళ్ళు వేసుకునే లాంటి ఐటెం కూడా మనం తయారు చేస్తాము. ఖాదీ టైప్లో ఉంటుంది, లెనిన్ చెక్స్లో ఉంటుంది. ఈ ఐటెం కూడా తయారు చేస్తూ ఉంటాం. మన దగ్గర ఐటెం అంతా మ్యాక్సిమం మీకు ఓపెన్ ఆర్డర్లోనే వెళ్ళిపోతుంది. కస్టమర్ ఓవర్ ద ఫోన్ చెప్తే మనకి ఇలా పార్సిల్స్ చేస్తాము. సో ఇలా పార్సిల్స్ చేసి వెళ్తాము. ఈరోజు మార్నింగ్ షూట్ చేస్తున్నాము, బట్ ఈ లోపే కస్టమర్స్ వచ్చారు. సో పార్సిల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఈవినింగ్ వరకు మనం డిస్పాచ్ చేస్తాం అనమాట. దాంతోపాటు సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఏంటంటే, ఇది పోలో ఫిట్ ఐటమ్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది కూడా మీకు చాలా కాంపిటేటివ్ ప్రైస్లో దొరుకుతుంది. దీంట్లో కూడా అన్నిట్లలో కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంటే దీని షేప్ ఎలా ఉంటుంది, ఏంటి ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది చూపించడానికి కోసం మాత్రమే మేము కొన్ని శాంపిల్స్ అనేది చూపెడుతున్నాము. చాలా డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం ఒక ఫార్మల్ ప్యాంట్ బయట స్టిచ్ చేస్తే 600 రూపీస్ అవుతుంది. బట్ దానికంటే మీరు అన్బిలీవబుల్ ప్రైస్లో మన మంచి క్వాలిటీ తోటి ఇస్తాం మనం. ఇప్పుడు ఇది చూడండి, లెనిన్ టైప్లో ఉంటుంది. సో ఇవే కాకుండా సో కాటన్ ప్యాంట్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఏ రోజు కావాలో ఆ రోజు మీరు మాకు కాల్ చేసినా, లేకుంటే వాట్సాప్లో మీరు ఎంక్వైరీ చేసినా కూడా మీకు కార్డ్ పెడితే మేము టోటల్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఐటమ్ అనేది ఎవ్రీడే కొత్తది వస్తూనే ఉంటుంది, కొత్త ఐటమ్ మారిపోతూనే ఉంటుంది. అవే కాకుండా మనం జీన్స్ కూడా చేస్తాం. జీన్స్లో వచ్చేసి రెగ్యులర్ ఐటమ్ ఎక్కువ ఫోకస్ చేస్తాము, బాగా ఫంకీ కాకుండా. సో ఈ టైప్ ఆఫ్ ఐటెంలో ఏంటంటే మీకు ఎప్పుడు కంప్లైంట్ అనేది ఉండదు. 365 డేస్ మార్కెట్లో మూమెంట్ ఉంటూనే ఉంటుంది. దీంతోపాటు కొన్ని టీషర్ట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. బట్ అవి లిమిటెడ్ వెరైటీ ఉంటుంది. మనం మన వేరే మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పించి మనం ఇస్తాము. ఎందుకంటే మన కస్టమర్కి ఒక ఫెసిలిటీ ఇవ్వాలి కాబట్టి. సో అదే మన టీషర్ట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. అవి ఎలా అంటే అది కూడా ఎక్కువ మూమెంట్ ఉండే ఐటమ్ లాగా ఇలాంటిది. సో ఇవి ఏంటంటే మీరు ఎప్పుడైనా అమ్మేయచ్చు. సో రిస్కీ ప్లస్ ఐటమ్ ఇలా. దీంతోపాటు కొన్ని ట్రాక్స్ కూడా చేస్తాము. ఇవి కూడా ఏంటంటే టీషర్ట్స్, ట్రాక్స్ అనేది ఏంటంటే ఇట్స్ కంపల్సరీ ఐటమ్ అనమాట. ఒక మెన్స్ వేర్ ఉంది అంటే మెన్స్ వేర్లో టీషర్ట్స్, ట్రాక్స్ ఈ టైప్ ఆఫ్ది ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ మన దగ్గర దొరికే టోటల్ ఐటమ్ కానీ డీటెయిల్స్ కానీ. సో ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే, సో మేజర్గా మన దగ్గర దొరికేది ఏంటంటే మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్ దొరుకుతుంది, కాటన్ ప్యాంట్స్, జీన్స్. సో మీకు షర్ట్స్ వచ్చేసి బేసిక్గా ప్రైస్ 160 రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది టోటల్గా హోల్సేల్ ప్రైస్ అండి. సో మనం ఇది రీటైల్ కాదు. ఎవరైతే డీలర్స్ కానీ, లేకుంటే మన దగ్గర నుంచి కొనుక్కుని షాప్ వాళ్ళు కానీ, లేకుంటే కొత్తగా షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఇదంతా. సో ఇది 160 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే షర్ట్స్ వచ్చేసి 350 రూపీస్ వరకు ఉంటుంది. అదే కాటన్ పాయింట్స్లలో అయితే మీకు 280 రూపీస్ నుంచి అప్ టు 500 రూపీస్కి, అంటే ఇన్ బిట్వీన్లో జీన్స్ కూడా అదే ప్రైస్ ఉంటుంది. మీకు టీ షర్ట్స్ కూడా అంతే 150 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 250, 350 రూపీస్ వరకు, 250 రూపీస్ వరకు ఉంటుంది. సో అదే కాకుండా ఇంకా ఇవే కాకుండా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా సో ఈ వీడియో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. డిస్క్రిప్షన్లో వచ్చేసి మా లొకేషన్ లింక్ కూడా ఉంటుంది, అడ్రస్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో మండే టు సాటర్డే మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు మా ఆఫీస్ అనేది ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో ఎప్పటికైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. సో ఇదండి. సో ఇది మేజర్గా వచ్చేసి హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఇంకోటి ఆర్డర్ విషయానికి వస్తే మినిమం 50 పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఓవర్ ద ఫోన్ చెప్తే 50 పీసెస్ అయితే మేము ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించేస్తాము. ప్రతి ఒక్క దాంట్లో సైజ్ సెట్ వస్తుంది, ML, XL, XXL అని. కొన్ని సైజెస్ ఏమైనా వద్దు అంటే దాన్ని ఏదైనా ఉంటే కస్టమర్తో డిస్కస్ చేసుకొని యాజ్ పర్ ఆ రోజు ఏదైతే అవైలబిలిటీ ఉందో దాని ప్రకారంగా మేము చేసి డిస్పాచ్ చేస్తామండి. ఇంకా ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే, కొత్త షాప్ వాళ్ళు ఏదైనా ఏ టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ కావాలంటే కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా వీడియోని లైక్ చేయండి, ఎవరైనా ఉపయోగం అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.